నీకు ఈ సెటప్ ఇవేం అవసరం లేదు కదా, ఆల్రెడీ నువ్వు ఏ చేసావు. ఎన్ని చేసాను కూడా, నా ప్రాక్టీస్ కూడా చేశాను ఒక ప్రాజెక్ట్. రైట్. ఎస్ త్రీ ఎస్ త్రీ టు ఎస్ త్రీ. ఎస్. సో స్టూడెంట్స్ ప్రదీప్ స్లాష్ ప్రదీప్ ఏడబ్ల్యూఎస్ ఏపీఐ. ఓకే, తెలుసు నీకు ఆల్రెడీ. x86 హెల్లో వరల్డ్. రైట్, ఇది ముందు స్టార్ట్ చేసే ముందు ఒకసారి అసలు కాన్సెప్ట్స్ చూద్దాం ఏపీఎస్ లో. సో ఇప్పుడు మనకి బేసికల్ గా ఈ ఏపీఐ గేట్వే అనేది ఏంటి అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఒక సర్వీస్ అన్నమాట. ఓకే, సర్వీస్ అంటే ఏంటి అంటే మనకి డే మైక్రో సర్వీసెస్ అన్నావు నువ్వు ఎప్పుడైనా? జావాల పేరున్నాను. ఎస్, జావాలోనే. సంథింగ్ లైక్ ఏంది అంటే ఇది ఒక డేటాని సర్వ్ చేస్తుంది అనమాట, సింపుల్ గా చెప్పాలి అంటే. సో ఇదేంటంటే సర్వీస్ ఈజ్ ఎ వే ఆఫ్ ఫర్ టూ అప్లికేషన్స్. సో టూ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అండ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మనం రియాక్ట్ చేసి తీసుకుందాం. ఓకేనా? సో బ్యాక్ ఎండ్ వచ్చేసి ఏంటంటే ఒక సంథింగ్ ఏపీఐ రిలేటెడ్ సర్వీస్ రన్ అవుతుంది. అయితే ఇది ఏం చేస్తుంది అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ వాడు డేటాని రిక్వెస్ట్ చేస్తే బ్యాక్ ఎండ్ వాడు ఆ రిక్వెస్ట్ తీసుకొని డేటాని సెండ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇది ఎలా చెప్పాలి అంటే ఇంకా బెటర్ వేలో. ఓకే, అది క్రియేట్ చేసేద్దాము, అది క్రియేట్ అవుతా ఉంటుంది. ఇది ఒక ఎలా అవుతాను ఫ్రెండ్. సారీ, ఎలా అవుతాను మీది ప్రాజెక్ట్? ఎవరిది? మీది ప్రాజెక్ట్. యా, ఏదో అట్లా పోతా ఉంది. ఓ, ఈరోజు 10వ తారీఖు. ఇప్పుడు 10 రోజులు. యా, ఇది బేసికల్ గా ఒక రియాక్ట్ జేఎస్ అప్లికేషన్. ఇప్పుడు మనం చూసినంత ఏంటంటే ఒక ఫ్రంట్ ఎండ్ అంటే ఇది ఎట్లా బిల్డ్ చేస్తారంటే యూజింగ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఓకే, యాంగులర్. యాంగులర్ వాటిని యూజ్ చేసుకొని బిల్డ్ చేసిన అప్లికేషన్. దీని బ్యాక్గ్రౌండ్ లో చూసినట్లయితే నెట్వర్క్ లోకి వెళ్తే ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూసావా నెట్వర్క్ లో, గెట్ డీటెయిల్స్. ఇవి ఏపీఐస్. ఏపీఐస్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఇది. ఇది డేటా. ఓకే, సో ఈ డేటా ఒక సర్వర్ లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక సర్వర్. ఓకే, కాపీ చేసుకుందాం. ఓకే, ఇది డేటా. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఈ డేటాని యూజ్ చేసుకొని ఆ డేటాని ఇక్కడ చూడు ఇట్లా డిస్ప్లే చేస్తారు. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు మనం వర్క్ చేసేది ఏంటి అంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో ఉంటుందో ఆ డేటాని మనము ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి సర్వ్ చేస్తాం అనమాట. దీన్నే మనము రెస్ట్ఫుల్ సర్వీసెస్ అంటాం. రెస్ట్ ఇది ఏపీఐ. ఎస్, రెస్ట్ ఏపీఎస్. ఇప్పుడు మనము ఆ, నౌకరీలోకి వెళ్ళి, ఓకే, నౌకరీలో జాబ్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. దీంట్లో జస్ట్ ఆ కీవర్డ్ యూజ్ చేస్తున్నాం, ఏపీఐస్ అని. ఓకే, జస్ట్ ఏపీఐ అని యూజ్ చేస్తాం. డేటా ఇంజనీరింగ్ ఏపీఐస్ అంటే అది ఎట్లా ఆ కీవర్డ్ ఎలా ఉంటుందో చూపిస్తుంది నీకు. యా, అపాచీ పైస్పార్క్ పైథాన్ ఏపీఐస్ అని ఉంది ఇక్కడ. ఓకే, సేమ్. ఇప్పుడు పైథాన్ ఏపీఐస్ అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, అంటే క్రియేట్ చేయబోతున్నాం అదే అనమాట. ఇంకా కొంచెం అంటే మీనింగ్ఫుల్ గా అంటే టెర్మినాలజీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి, బట్ అల్టిమేట్ గా మీనింగ్ అదే వచ్చేది. ఇప్పుడు ఈటీఎల్ డెవలప్మెంట్ ఏంటంటే మనం ప్రీవియస్ గా చేసాం చూసావా, అది. ఎస్ త్రీ ఇంకా. యా, S32 S32 DB అది. ఇక్కడ ఉంది చూసావా 1 year ఎక్స్పీరియన్స్ ప్లస్ ఏపీఐ అనేది. అది ఇప్పుడు మనం చేయబోయేది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ సర్వీస్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది. ఓవరాల్ గా ఏంటంటే 3+ years ఎక్స్పీరియన్స్ ఈటీఎల్ ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ ఏపీఎస్ కూడా తెలిసి ఉండాలి. ఓకేనా? సో మెయిన్
మనకి డేటా ఇంజనీర్ లో ఇవే ఇంపార్టెంట్. క్లియరా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే చూసుకోవచ్చు మనం. చూద్దాం. అంటే వేటికి అప్లై చేసుకోవచ్చు మనం నేర్చుకున్న తర్వాత. ఇక్కడ ఫాస్ట్ ఏపీఐ, ద రెస్ట్ఫుల్ ఏపీఐస్ అని. సో ఇవే మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం. ఓకేనా? రైట్. ఓకే, క్రియేట్ చేసే ముందు ఒకసారి ఏపీఐ అనేది ఒక మీడియేటర్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. అవును, ఎగ్జాక్ట్లీ. ఆ డేటాని సర్వ్ చేస్తుంది అంతే, సింపుల్ చెప్పాలంటే. ఓన్లీ డేటా మాత్రమే. ఇక్కడ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఉంటుంది, బట్ ఇక్కడ ఓన్లీ డేటా మాత్రమే ఉంటుంది. చూసావా, ఇదంతా కూడా డేటా. జేసన్ జేసాన్ ఇదంతా. జేసాన్ డేటా, సంథింగ్ లైక్ దట్. ఓకే, దీంట్లో మనం యూజ్ చేయబోయేది ఏంటి అంటే, సారీ ఇది, సారీ ఇది వేరే. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి స్ట్రక్చర్స్ లైక్ ఇవన్నీ ఏంటంటే సినారియస్. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ప్రతిదీ కూడా ఏపీఐ సర్వీస్ ని యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు లాగిన్ కానీ, ఆన్లైన్ పేమెంట్ కానీ, వెదర్ అప్డేట్స్, ఈ కామర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే సినారియోస్. వీటన్నిటిలో కూడా ఏపీఐస్ యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఏపీఐస్ లేకుండా ఏ అప్లికేషన్ లేదు. సో ఏపీఐస్ నేర్చుకునేటప్పుడు దాంట్లో వచ్చే టర్మినాలజీస్ అన్నీ అనమాట. ఎండ్ పాయింట్స్ అంటాము, రిక్వెస్ట్, రెస్పాన్స్, మెథడ్స్, స్టేటస్ కోడ్స్, ఇవి కాన్సెప్ట్ ఇవి ఉంటాయి. అంటే ఈ ఏపీఐ స్ట్రక్చర్ మీద వర్క్ చేసేటప్పుడు ఈ పదాలు మనం తరచుగా వింటూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాం. ఇది ఒక ఫ్లో అన్నమాట. ఏపీఐ స్ట్రక్చర్ కి సంబంధించిన ఫ్లో అనేది ఎలా వెళ్తుంది అనేది. సో ఇప్పుడు మనం ఒక సైన్ అప్ ఫామ్ లో ఒక రిక్వెస్ట్ ఇచ్చామనుకో, అదేమవుతుంది, రియాక్ట్ చేసే అప్లికేషన్ లో ఉంటుంది ఇది. ఈ డేటాని తీసుకెళ్లి ఇక్కడ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఇంకొక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏం చేస్తుంది, డేటాని స్టోర్ చేసి రియాక్ట్ చేసి మళ్ళీ రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడు సింపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఇది ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సైన్ అప్ ఫామ్ అనుకో. ఓకే, నేను ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తా. ఓకే, ప్రదీప్, ప్రదీప్ @gmail.com, ప్రదీప్ 1 2 3 4 5. ఓకే, యూజర్ సంథింగ్. ఇప్పుడు నేను క్రియేట్ అంటే ఇట్స్ లైక్ ఏ సైన్ అప్. సేమ్ అలాగే పనిచేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ క్రియేట్ చేస్తానో, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తాను చూడు. నెట్వర్క్ లోకి వెళ్ళాలి. అంటే దీనికంటూ ఒక ఏపీఐ ఉంటుంది అన్నమాట మళ్ళీ. ఇప్పుడు క్రియేట్ కొట్టంగానే ఒక ఏపీఐ కాల్ అవుతుంది. క్రియేట్ కొట్టానా, ఇదేం చేస్తుంది, డీబీలో అంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక ఏపీఐని కాల్ చేసి అది ఇచ్చింది రెస్పాన్స్, యూజర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే కొట్టామనుకో, యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేసి బాటమ్ లో చూసుకున్నాం అనుకో, నీ డేటా వచ్చేసి డీబీలో స్టోర్ అయింది. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో ఎలా జరిగిందంటే, ఇదో క్రియేట్ అని ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తాం ఇలా. ఓకే, దీనికి పోస్ట్ మెథడ్ యూజ్ చేసుకుంటాం బ్యాక్గ్రౌండ్ లో. దాని లోపల ఈ డేటాను పంపిస్తాం. ఈ డేటాను పంపిస్తాం మనం. ఈ డేటా పంపిస్తే అది డీబీలో స్టోర్ అయ్యి మనకి రెస్పాన్స్ కింద ఇది ఇస్తుంది అనమాట, రెస్పాన్స్. ఓకే, మెసేజ్ క్రియేటెడ్, యూజర్ సక్సెస్ఫుల్. ఓకే, మన మనకు ఇచ్చిన ఇన్పుట్ అది ఒక ఏపీఐ ద్వారా జేసన్ ఫార్మాట్స్ కానీ ఏదో ఒక ఫార్మాట్ కి చేంజ్ చేసుకుని మనము ఎగ్జాక్ట్లీ. ఈ కండిషన్స్ మనం పెట్టుకుని ఉంటాం డేటా, డేటాబేస్ రిలేటెడ్ కాన్స్టెంట్స్, దాని రైట్. తగ్గట్టు అన్ని ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయితే అప్డేట్ అవుతుంది, లేదంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే క్రియేట్ మెథడ్, అంటే ఒక యూజర్ ని స్టోర్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి గెట్ అన్నమాట, అంటే డీబీ నుంచి డేటాను ఫెచ్ చేయడానికి. ఓకే, దీని యొక్క రెస్పాన్స్ చేసావా, డేటా వచ్చింది. దాని యొక్క రెస్పాన్స్ ఏంది, మెసేజ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, టూ ఎండ్ పాయింట్స్ అంటాం వీటిని. ఓకేనా? గెట్ రైట్. డీటెయిల్స్ అనేది మనకి వచ్చింది. రైట్. సో అలా. ఓకే, ఇది నేను క్లోజ్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవుతాను ప్రతిసారి ఇది ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు అలాగా దీంట్లో మనకి పోస్ట్ క్రెడ్ ఆపరేషన్స్ లైక్ మనం డీబీలో క్రెడ్ ఆపరేషన్ చేస్తాం చూసా, అలాగే మనము క్రియేట్. ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తామంట. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, ఎండ్ పాయింట్స్. వీటికి వచ్చేసి ఇవి ఎండ్ పాయింట్స్. లైక్ ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, టోటల్ డీటెయిల్స్ ఎలా గెట్ చేసుకోవాలి, లేదా సింగిల్ యూజర్ని ఎలా గెట్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ డేట్ అది అప్డేట్ చేయాలనుకుందాం, ఒకవేళ మెయిల్ ఐడి ఉంది, మెయిల్ ఐడిని మార్చాలనుకుంటున్నాం. ఓకేనా? సో మెయిల్ ఐడిని అప్డేట్ అప్పుడు మార్చాలి అంటే దాన్ని ఎగ్జిస్టింగ్ డేటాని అప్డేట్ చేయడము. ఒకవేళ యూజర్ని డిలీట్ చేస్తే, రికార్డులోంచి డిలీట్ చేయాలంటే డిలీట్. ఓకే, ఇవన్నీ కూడా ఎండ్ పాయింట్స్ అంటాం వీటిని. ఇవి వచ్చేసి మెథడ్స్. ఓకే, ఇవే మనం క్రియేట్ చేయబోతాం. ఇవి క్రియేట్ చేసి
అవి మనము ఎవరికి లైక్ ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి ఇస్తాం. ఫ్రంట్ ఎండ్ అదేదో వాళ్ళు అవి వెబ్సైట్ వెబ్సైట్ అని చెప్పిచ్చారు కదా అప్పుడు. ఆ వెబ్సైట్ పెట్టినప్పుడు క్రియేట్ పుట్ గెట్ అని ఏదో రిప్లికేట్ అవుతుంది కదా, అది ఏదో వెబ్సైట్ చూపించారు కదా ఇంతకుముందు. ఇదే కదా అది. ఇది కదా, ఏదో ఆ, వెబ్సైట్ అన్నారు కదా నా, జేఎస్ఎన్ ఫార్మాట్ అంతా రెప్లికేట్ అవుతుంది. జేసన్ రెప్లికేటెడ్. సార్ శాంపుల్ చూస్తాను. శాంపుల్ డేటా వాళ్ళకి ఫ్రంట్ అండ్ ఆ, ఎలా చేస్తారంటే ఈ వెబ్సైట్ లో పెట్టగానే వాళ్ళకి ఆహా, ఈ ఓకే ఫార్మాట్. ఓకే. యా యా, ఏం లేదు, జస్ట్ సింపుల్ గా జేసన్ డమ్మీ డమ్మీ ఏపీ ఆన్లైన్ అని కొడితే ఓకే. అంటే ఎగ్జిస్టింగ్ వాటి మీద ఏంటంటే జస్ట్ డమ్మీ ఉంటాయి, వీటిని యూజ్ చేసుకొని మనం ఇది పెట్టడం మనం పుట్ మెథడ్ ఉందా, గెట్ మెథడ్ ఉందా, అవన్నీ లిస్ట్ కూడా వస్తుంది అని చూపించారు నా మీరు. లిస్ట్ కూడా వచ్చింది నాన్న. అర్థం కాల, సరే పుట్ చూద్దాం అది. పుట్ ఆ, అది ఏంటి అనేది చూద్దాం మళ్ళీ. రైట్, ఒక్క నిమిషం. అది చూద్దాం. ఫస్ట్ ఇది ఫ్లో చూసుకో. ఇక్కడ ఇక్కడ మనకి డిలీట్ కొట్టాను అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ రికార్డ్ క్రియేట్ చేస్తానా, ఇలా ఉంచుదాం ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను డిలీట్ కొట్టాను అనుకో, ఓకే, డిలీట్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు చూసావా, రికార్డు పోయింది డీబీలోంచి. రైట్. ఇప్పుడు నేను అప్డేట్ కావాలనుకుంటున్నాను. అంటే అప్డేట్ అంటే ఎడిటే కదా. ఎడిట్లోకి వెళ్తున్నాను, ఈ ఏ అనేది కదా, దాంట్లోకి వెళ్తున్నాను. సో ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఇట్లా వచ్చింది కదా. దీని బదులు నేను ఏం చేశానంటే హెలో అని పెడతా. ఓకే, హెలో అని పెట్టినప్పుడు ఇక్కడ చూసావా, సింగిల్ యూజర్ డీటెయిల్స్ వచ్చినాయి. గెట్ యూజర్ ఐడి సింగిల్. అప్డేట్ కొడుతున్నా, ఇప్పుడు అప్డేట్ వచ్చింది. అప్డేట్ కొట్టా. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఓకే, అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మనం ఒకసారి బాటమ్ లోకి వెళ్ళి చూసేద్దాం. సో ఓవరాల్ గా ఏం జరిగింది, ఇక్కడ మనం క్రియేట్ చేసాము, గెట్ ఆల్ డీటెయిల్స్ గెట్ చేసుకున్నాము, డిలీట్ చేసాము. ఓకే, ఆల్ డీటెయిల్స్ ని సింగిల్ యూజర్ ని కూడా గెట్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, ఇది ఏంటంటే సింగిల్ యూజర్. దీన్ని మనము ఓకే, ఈ సర్వీస్ ని మనము ఎలా క్రియేట్ చేస్తాము అనేదే ఈ ప్రాజెక్ట్. ఓకేనా? రైట్, అర్థమైంది కదా. సో దీంట్లో వచ్చేసి క్రెడ్ ఆపరేషన్స్ చేస్తాం. ఆ క్రెడ్ ఆపరేషన్స్ ఇవే అన్నమాట. ఓకే. సో దీంట్లో మనకి ట్రెడిషనల్ అప్రోచ్, ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అని రెండు ఉంటాయి. ట్రెడిషనల్ అప్రోచ్ అంటే జనరల్ గా మనము ఆన్లైన్ లో చూస్తుంటాం కదా. ఎట్లా అంటే స్ట్రక్చర్డ్ కాకుండా నార్మల్ గా రాస్తుంటారు కదా, అలా ఉంటుంది. ఓకే, అలా కాకుండా నేనేం చేస్తున్నాను అంటే ఆప్టిమైజ్డ్. ఓకే, అంటే మనము రియల్ టైంలో ఒక స్ట్రక్చర్డ్ వైజ్ ఎలా వెళ్తారో చూపిస్తాను. ఓకే, ఎలా చేయాలి అని. ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఫ్లో ఎలా ఉంటుందని, ఎలా డిప్లాయ్ చేయాలి ఏంటి అనేది. ఓకే, ఇది వచ్చేసి ట్రెడిషనల్ వే అయితే ఇలా ఉంటుంది. సారీ. ఓకే, ఇది వచ్చేసి, ఓ సారీ, రైట్. ఇది మామూలుగా జనరల్ గా ఇఫ్ ఎల్స్ రాసి ఇట్లా రాస్తాను అనమాట కండిషన్. బట్ మనం ఏంటంటే కోడ్ ని ఇట్లా ఈ రకంగా ఆప్టిమైజ్ చేసుకుంటాం మనం. ఓకే, సో ఇవన్నీ కూడా తర్వాత వన్స్ మనము ఏపీఎస్ ని క్రియేట్ చేసిన తర్వాత ఇట్లా ఏపీఎస్ ఉంటాయి, అక్కడికి గేట్వే యూస్ చేస్తాము. ఒక రిక్వెస్ట్ పంపిస్తే ఒక మల్టిపుల్ అప్లికేషన్స్ సేమ్ ఏపీఎస్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ లో సేమ్ మనకి లాంబ్డా ప్రాజెక్టే ఉంటుంది, అంటే లాంబ్డా కోడే ఉంటుంది మనకి. ఓకే, ఓకేనా ఇది ఇంకా. ఓకేనా. ఓకే, ఇది మనకి ఒక లాంబ్డాకి ఎలా ఇన్పుట్స్ వస్తాయి అని ఉంటుంది. మనం ఇప్పుడు లాంబ్డాకి ఇన్పుట్ ఎలా ఇస్తున్నాం, త్రూ ఏపీఐ గేట్వే ద్వారా ఇస్తాం. ప్రీవియస్ ప్రాజెక్ట్ లో మనం ఎలా ఇచ్చాము, ఎస్కేఎస్ ద్వారా ఇచ్చాం. ఈ ప్రాజెక్ట్ లో లేదు, మనము మన ఎస్కేస్ తీసి చేయలేదు నాకు, ఎస్కేస్ వస్తుంది ఒకసారి. రైట్. ఓకే, ఓకే, ఎస్కేఎస్ నేను అటాచ్ చేస్తున్నట్టయితే. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మనం వచ్చేసి ఏపీఐ గేట్వే ద్వారా ఇస్తాం. ఓకేనా? నెక్స్ట్ అమెజాన్. ఓకే, ఇది వదిలేండి, ఏపీఐ గేట్వే ద్వారా ఇస్తాం. ఇది ఏపీఐ గేట్వే కున్న స్ట్రక్చర్, ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. మనము యూజర్ స్టోరీ అంటే ఏపీఐ సారీ ఈటీఎల్ ప్రాజెక్ట్ లో చేసేటప్పుడు మనం ఇన్పుట్స్ తీసుకున్నాం, గుర్తుందా? బ్యాచ్ వన్ తెలుగు ఈవెంట్స్ లో. ఇన్పుట్.
యా కార్ డీటెయిల్స్ అని ఇట్లా. ఉమ్, ఓకే, సో ఏపీఐ గేట్వే మీద వర్క్ చేయాలంటే ఏపీఐ యొక్క ఇన్పుట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకేనా, చెప్తాను నేను దాన్ని. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా, ఇవన్నీ వదిలేద్దాం. తర్వాత ఓపెన్ ఏపీఐ అగ్రిమెంట్ అని ఒక అగ్రిమెంట్ ఉంటుంది. సో ఇది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కి మధ్య ఒక అగ్రిమెంట్ అనమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము ఇవి క్రియేట్ చేశారు కదా, ఇవి ఈ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేశారు కదా ఇక్కడ, మల్టిపుల్ ఎండ్ పాయింట్స్. ఓకే, అవును. సో వీటిని యూజ్ చేసుకునే కదా వాడు ఇక్కడ డెవలప్ చేశాడు. కాకపోతే ఇది ఏం చేస్తారంటే ఇద్దరు ప్యారలల్ గా పనిచేస్తారు. ప్యారలల్ గా ఎలా ఉమ్, పనిచేస్తారంటే వీడు ఏం చేస్తాడంటే ఫ్రంట్ ఎండ్ పర్సన్ సమ్ డమ్మీ డేటా, అంటే నాకు రిక్వెస్ట్ ఇలా వస్తుంది లైక్, ఓకే నేను ఒక యూఆర్ఎల్ ఇట్లా కాల్ చేస్తాను, నాకు రెస్పాన్స్ ఇలా వస్తుంది. ఓకే, ఈ రెస్పాన్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి అని చెప్పేసి వాడు ఒక ఐడియా, ఒక డమ్మీ డేటా తీసుకొని బిల్డ్ చేస్తాడు కోడ్ ని. ఉమ్, ఓకేనా. ఓకే. ఓకే, సో వన్స్ ఇది బిల్డ్ చేయాలి అంటే బ్యాక్ అండ్ డెవలపర్ ఇవ్వాలన్నమాట అగ్రిమెంట్. లైక్ ఏంటంటే నేను ఇక్- ఆ, నా రిక్వెస్ట్ ఇలా ఉంటుంది. ఓకే, ఆ, నువ్వు డేటా ఎలా పంపించాలి అండ్ దాని నుంచి నీకు రెస్పాన్స్ ఇలా వస్తుంది అని ఒక ఫైల్ ఇస్తాడు వాడికి. ఆ ఫైల్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను నాకు, చూస్తే నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇదే నా స్వాగర్. Yeah. దీంట్లో పెట్టగానే పుట్టు లిస్ట్ ఇవన్నీ వస్తాయి కదా అని. నీకు తెలుసు, ఆహా. ఓకే ఓకే, ఇది ఇది ఏపీఐ, ఇది ఒక అగ్రిమెంట్. ఇది ఫ్రంట్ ఎండ్ ఉమ్, కి డెవలపర్ కి మధ్య ఉండే ఒక అగ్రిమెంట్ ఇది. ఓకేనా. ఉమ్, ఉమ్, రైట్, సో దీంట్లో వాడు బ్యాక్ అండ్ డెవలపర్ మెన్షన్ చేస్తాడు, నేను ఏపీఐ ఎండ్ పాయింట్స్ ఇలా క్రియేట్ చేస్తున్నాను, దానికి నువ్వు రిక్వెస్ట్ పంపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గెట్ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ రిక్వెస్ట్ ఇది, నా నుంచి నీకు రెస్పాన్స్, ఓకే ఇక్కడ నేను రెస్పాన్స్ ఇవ్వలేదు, నా నుంచి నీకు రెస్పాన్స్ ఇలా వచ్చుద్ది అని వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యా, ఇప్పుడు క్రియేట్ ఉంది కదా, ఇది ఎండ్ ఉమ్, పాయింట్, నువ్వు పోస్ట్ మెథడ్ యూస్ చేయాలి, ఎండ్ పాయింట్ ఉమ్. ఇలా కాల్ చేయాలి, కాల్ చేస్తే నీకు సారీ డేటా ఎలా డేటా, వస్తుంది? డేటా నువ్వు ఇలా సెండ్ చేయాలి, సెండ్ చేస్తే నేను రెస్పాన్స్ నీకు ఇలా ఇస్తానని చెప్తాను. ఉమ్, ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తాడు వీడు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ దీన్ని బేస్ చేసుకొని ఒక డమ్మీ ఉమ్, డేటాతో స్టార్ట్ చేసుకుంటాడు డెవలప్మెంట్. బ్యాక్ ఉమ్, ఎండ్ డెవలపర్ ఈ అగ్రిమెంట్లో ఏదైతే ఉందో దాని ప్రకారం బ్యాక్ ఎండ్ డెవలపర్ తన వర్క్ స్టార్ట్ చేసుకుంటాడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు వర్క్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఇంటిగ్రేట్ చేస్తారు. బ్యాక్ ఎండ్ ఉమ్, అండ్ ఫ్రంట్ ఎండ్ రెండు అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ చేస్తారు అనమాట, లైక్ ఇలాగా. అంటే ఒరిజినల్ డేటాతో, ఒరిజినల్ రిక్వెస్ట్లతో. అప్పుడు అప్లికేషన్ ఒకసారి టెస్ట్ చేస్తారు, పని చేస్తుందంటే హ్యాపీ అట్లా. ఓకేనా. ఉమ్. రైట్, సో అగ్రిమెంట్ ఇలా ఉంటుంది. అది ఏపీఐ డాట్ ఎంఎల్ ఫైల్ యొక్క అగ్రిమెంట్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా యూస్ కేసెస్. దీంట్లో మనం ఇంకోటి ఏంటంటే లాంబ్డా ఆథరైజర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటి ఉమ్. అంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఈ ఎండ్ పాయింట్ కాల్ చేస్తుంటే నేను డేటా వచ్చేసింది నాకు. ఓకేనా. అవునవును. ఇట్లా రాకూడదు. ఎందుకు అంటే ఇలా ఎవడు పడితే వాడు యాక్సెస్ చేశాడు అనుకోండి, అది రాంగ్ కదా. సో దానికి ఏం డేటా చేస్తారంటే డేటాని యాక్సెస్ చేయకూడదు. దానికి ఏం చేస్తారంటే కొన్ని ఇంపార్టెంట్ డేటాస్ ఉంటాయి, అన్ని డేటాస్ కాదు, అంటే కొన్నిటిని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తారు కదా. వాటికి ఏం చేస్తారంటే సెక్యూరిటీని యాడ్ చేస్తారు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ యాక్సెసింగ్ ద సర్వీస్, ఫస్ట్ ఆ పర్సన్ కి అథెంటికేషన్ ఉందా లేదా, లైక్ ఆథరైజేషన్ ఉందా లేదని చూస్తారు యాక్సెస్ చేయడానికి డేటాని. ఓకేనా. సో యాక్సెస్ ఉంటేనే ఆ డేటా ఇస్తాడు, లేదంటే యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ పర్సన్ అని ఎర్రర్ త్రో చేస్తాడు. దీనికి సపరేట్ ల్యాండా ఎలా ఉంటుంది స్క్రిప్ట్ ఇది? ఎస్, అదే ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా. సారీ, ఇప్పుడు మనం ఒకటి ప్రదీప్ ఏడబ్ల్యూఎస్ ఏపీఎన్ క్రియేట్ చేసాం కదా. ఉమ్, సేమ్ సేమ్ ల్యాండా ప్రాజెక్టే, సేమ్ ల్యాండా ప్రాజెక్టే, కాకపోతే చూపిస్తాను చూడు. బేసికల్ గా మనము ఒక ల్యాండా ప్రాజెక్ట్, ఒక ల్యాండాని క్రియేట్ చేయాలంటే ఏడబ్ల్యూఎస్ ఎలా ఎలా క్రియేట్ చేస్తాం. ఓ, ల్యాండా ఇవన్నీ క్రియేట్ చేస్తాము, స్టాక్ క్రియేట్ చేస్తాము. ఎస్,
ఓకే. ఇప్పుడు ఒక లాంబ్డా ఫంక్షన్ మనం మాన్యువల్ గా క్రియేట్ చేయాలంటే చూద్దాం. ఓకే. క్రియేట్ ఫంక్షన్. సో నేను ప్రదీప్ ఏపీఐ టెస్ట్ జనరల్ గా లాంబ్డా కోడే, కొత్తగా ఏం నేర్చుకునేది ఏముండదు, కాకపోతే ట్రిగ్గర్ మారుతుంది. ఇప్పుడు ఇది లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేశాం కదా, దీనికి దేని నుంచి ఇన్పుట్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ దీనికి ఇన్పుట్ ఏంది అనేది ఇంపార్టెంట్. మనము ప్రీవియస్ ప్రాజెక్ట్ లో ఇన్పుట్ అనేది ఓకే, నేను ఏ ట్రిగ్గర్స్ ఏం పెట్టలా దీనికి. ఓకే, జస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఇక్కడ టెస్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చాం, ఇక్కడ నుంచి ఇచ్చాం. ఓకే, బేసికల్ గా దీనికి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే డిఫరెంట్, లైక్ ఎస్కేఎస్ కానీ ఎస్ఎన్ఎస్ కానీ లేదంటే ఏపీఐ గేట్వే కానీ ఇలా మల్టిపుల్ వేస్ లో నుంచి ఇన్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ చూసినట్లయితే, ఓకే, ఇది నీ లాంబ్డా ఫంక్షన్. ఓకేనా, దీనికి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎస్కేఎస్ నుంచి, ఇక్కడ ఎస్కేఎస్ నుంచి వచ్చింది, అంతే కదా. ఓకే, నీకు ఆ, ఆ, ఈ ఇన్పుట్ చూడు. ఇప్పుడు ఈ లాంబ్డాకి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్పుట్? ఏపీఐ. ఏపీఐ గేట్వే నుంచి. ఇప్పుడు ఈ లాంబ్డాకి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్పుట్? ఎస్కేఎస్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నీకు ఏమర్థమైంది? వచ్చే ఇన్పుట్ ని బేస్ చేసుకొని లాంబ్డా యొక్క స్ట్రక్చర్ ని మనం డిజైన్ చేయాలి, అంతే కదా. అంతేనా? ఓకే, క్లారిటీ వచ్చింది కదా. సో ప్రీవియస్ లో నేనేం అంటే మనం చేశానంటే, మల్టిపుల్ లాంబ్డా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ఇన్పుట్ ని బట్టి, అంతే కదా. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, అదే అదే మెయిన్. సో బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ ని బేస్ చేసుకొని మన లాంబ్డాని యొక్క స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోకి వెళ్దాం. ఇప్పుడు దీనికి నేను ఏపీఐ గేట్వే ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ట్రిగ్గర్ అంటే ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇన్పుట్ ఏమి ఇద్దాము ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్పుట్లే, దానికి వచ్చే ఇన్పుట్, ఆ లాంబ్డా సర్వీస్కి వచ్చే ఇన్పుట్. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐ ఏపీఐ గేట్వే ఇస్తా. క్రియేట్ న్యూ ఏపీఐ, రెస్ట్ ఏపీఐ, సెక్యూరిటీ ఓపెన్ లో పెట్టేద్దాం. యాడ్ ఒక ఏపీఐని యాడ్ చేసేదానికి అయితే ఏపీఐ ద్వారా ట్రిగ్గర్ అయ్యేటట్టు. ఇప్పుడు చూసే ఇన్పుట్ దీన్ని ట్రిగ్గర్ చేయాలంటే దీనికి ఇన్పుట్ ఏంది ఇప్పుడు? ఏపీఐ గేట్వే. ఎగ్జాక్ట్లీ, దీన్ని ఓపెన్ చేయి. ఇప్పుడు దాన్ని రన్ చేయాలి అంటే ఈ లాంబ్డాని రన్ చేయాలంటే ఈ ఇన్పుట్ పంపించాలి దానికి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను అనుకో, చూసావా, హెలో ఫ్రమ్ వరల్డ్ వచ్చిందా ఇన్పుట్. అయితే ఇప్పుడు ఈ ఇన్పుట్ ని బేస్ చేసుకొని మనం కోడ్ రాస్తాం. అయితే ఈ ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ మనకు తెలియదు కదా. ఈ ప్రదీప్ కి ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ ఎలా వస్తుంది దాన్ని తెలుసుకోవాలంటే సింపుల్ గా కోడ్ లోకి వెళ్ళు. నీకు నేను ఈటీఎల్ బ్యాచ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫ్లో చెప్పాను చూసా, ఈ ఈవెంట్ కాంటెక్స్ట్ అని, దీంట్లో ఏముంటుంది? మనకి ఇక్కడ ఈవెంట్స్ వచ్చే ఇన్పుట్ ఇక్కడికి ఇన్పుట్ గా పారా పాస్ అవుతుంది. ఏ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అదే, ఇప్పుడు నేను ఏపీఐ నుంచి ఇన్పుట్ ఇస్తున్నాను కదా. సో ఇప్పుడు ఏపీఐ నుంచి ఇన్పుట్ వస్తే ఆ ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ ఇప్పుడు ఎలా తెలుసుకోవచ్చు? మనం సింపుల్ గా ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని ఈవెంట్ పెడితే వచ్చిద్దా రాదా? వస్తుంది. డిప్లాయ్ కొట్టు. ఓకే, డిప్లాయ్ కొట్టాము. ఇప్పుడు దీన్ని చూడు. ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ సింపుల్ గా ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తా అంటే వెళ్ళింది. ఓకే, ట్రిగ్గర్ అయింది. ఇప్పుడు చూడాలి అంటే ప్రింట్ స్టేట్మెంట్ కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? మానిటర్ లోకి వెళ్ళి క్లౌడ్ వాచ్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళు. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ మనం ఒకటి ట్రిగ్గర్ చేసాం, ఈ సెకండ్. ఓకే, దీన్ని లేటెస్ట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు కూడా లేటెస్ట్ ఇద్దాం. ఇది ఇన్పుట్, ఇలా వస్తుంది దానికి ఇన్పుట్. ఓకే, సో అంటే ఇప్పుడు ఆ లాంబ్డాని ఇన్వోక్ చేసే వే ఇది అనమాట. ఇది ఇన్పుట్. ఒక సారీ, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ఇన్పుట్ ని కాపీ చేసుకొని, ఇది బేసికల్ గా సింగిల్ కొటేషన్ లో ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ జేసన్. సో దీన్ని జేసన్ లో కన్వర్ట్ చేస్తాను నేను.
using ChatGPT, convert this into JSON. ఓకే, జేసన్ అంటే జేసన్ ఫార్మాట్ లో లేదు కాబట్టి జేసన్ లో కన్వర్ట్ చేసి మొత్తం ఇది జేసన్ లోకి కన్వర్ట్ చేసేస్తుంది. చూడు ఎంత ఉందో. జస్ట్ మనం ఒక స్మాల్ రిక్వెస్ట్ పెట్టాం అంతే కదా, అదంతా క్రియేట్ చేసుకుంది చూసావా అది బ్యాక్గ్రౌండ్ లో. ర్యాండమ్ రిక్వెస్ట్ కదా అది. యా, ఎస్. లాంబ్డాకి వెళ్ళే ఇన్పుట్ అంటే ఏపీఐ గేట్వే నుంచి లాంబ్డాకి వెళ్తున్నప్పుడు అది పంపించే డీటెయిల్స్ ఇదంతా కూడా. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకో, ఓకేనా. సో ఇప్పుడు మన కోడ్ లోకి వెళ్ళిపో. ఇప్పుడు ప్రదీప్ ఏపీఐ ఎక్కడ ఉంటే ఎక్కడ పెడతాం మనం, ఈవెంట్స్ లో కదా. యా, ఇప్పుడు నేను ఏంటను దీన్ని సింపుల్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తా, ఏపీఐ ఇన్పుట్. ఇన్పుట్ డాట్ జేసాన్. ఓకే, స్టోర్ చేద్దాం. ఇప్పుడు లోకల్లో టెస్ట్ చేయాలంటే ఇది నీ ల్యాంబ్డాకి వచ్చే ఇన్పుట్, ఓకేనా. సో ఇప్పుడు నువ్వు ఈ ల్యాంబ్డాకి వచ్చే ఇన్పుట్, ఈ ల్యాంబ్డా నువ్వు డిప్లాయ్ చేస్తే ఈ ల్యాంబ్డాకి వచ్చే ఇన్పుట్స్ యొక్క స్ట్రక్చర్ ఇది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, యాప్ లోకి వెళ్ళి యాప్ లో ని- పోయి ఇది కదా నీకు ఇన్పుట్ ఎక్కడ కదా వచ్చేది చూద్దాం. ఆ, ఇప్పుడు నేను జస్ట్ ప్రింట్ ఈవెంట్ ఈవెంట్, ఓకే. సో ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, అది ఇవ్వాలి కాబట్టి ఎడిట్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళి నేను ఫైల్ లోకి వెళ్ళి ఈవెంట్. ఈవెంట్స్ లోకి వెళ్ళి ఈ ఇన్పుట్ ఇస్తా. ఓకే, ఇప్పుడు నీకేమో ఇప్పుడు ఈ నీ యొక్క లాంబ్డా యొక్క కోడ్ ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు దాని మీనింగ్ ఏబిఐ గేట్వే నుంచి వస్తుంది. సో ఏబిఐ గేట్వే నుంచి వచ్చిన తర్వాత వన్స్ నీకు రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వచ్చిన డేటాని నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నీ లాజిక్. ఇప్పుడు అర్థమైందా. సారీ, క్లియర్ అయిందా. సో సేమ్ ఓకే. ఎస్కేఎస్ ఇక్కడ అలాగే. ఇప్పుడు రన్ చేస్తాను నేను డైరెక్ట్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్కేఎస్ మార్చాను అనుకో, ఇక్కడ యాడ్ ట్రిగ్గర్కి వెళ్ళి ఎస్కేఎస్ ఎస్. పెట్టాను అనుకో, ఎస్కేఎస్ నుంచి వచ్చే ఇన్పుట్ ఎలా ఉంటుంది అనేది నువ్వు ఐడెంటిఫై చేసుకొని అది ఎట్లా వస్తుందని చెప్పేసి నువ్వు ల్యాంబ్డా కోడ్ ని డెవలప్ చేయాలి. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా. ప్రాజెక్ట్ ఎస్కేఎస్. లోకల్ అయితే చేస్తామా, ఇప్పుడు దాన్నే మనము క్లౌడ్ లో డిప్లాయ్ చేస్తాం కదా. రైట్. క్లౌడ్ లో డిప్లాయ్ చేసినప్పుడు వర్క్ ఉంది, మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారంగానే వర్కౌట్ అయింది క్లౌడ్ లో కూడా. అది రియల్ టైం ఏపీఐకి లేదంటే రియల్ టైం ఎస్పీఎస్ కి ఎలా కనెక్ట్ అవుతుందని. రైట్, గుడ్ గుడ్ డౌట్. ఓకే, చూపిస్తా చూడు ఇప్పుడు. మంచి డౌట్ అడిగావు. లేకపోతే రైట్, మీరు ఇప్పుడు ఇద్దో. చూపిండి వెయిట్, ఒకసారి. వెయిట్ వెయిట్, ఇదో వచ్చిందా. ఇద్దో మనం స్టేటస్. పంపించిన ఇన్పుట్ ఇద్దో, ప్రదీప్ ఏపీఐ స్లాష్ టెస్ట్ పాత్ అని, ఓకేనా. రైట్, ఇది లాంబ్డా ప్రాజెక్ట్ కదా. ఇప్పుడు చూపిస్తాను చూడు నీకు, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేను వెరీ సింపుల్ గా చూపిస్తాను. ఇప్పుడు దీనికి ఎక్కడ ఉంటుంది టెంప్లెట్, ఓకేనా. ఇది మన లాంబ్డా ఫంక్షన్, రైట్. ఈ లాంబ్డా ఫంక్షన్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఈ లాంబ్డా ఫంక్షన్ కి నేను ఏమంటున్నాను, ఏపీఐ గేట్వేని అటాచ్ చేయాలంటున్నాను, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు చూపిస్తాను, ఈ ఈవెంట్స్ ఉన్నాయి కదా. ప్రస్తుతానికి నేను ఈవెంట్స్ ని కామెంట్ పెట్టేస్తా. నాకు అర్థమైంది నీ డౌట్, క్లారిటీ వచ్చేస్తుంది చూడు. 2 నిమిషాల్లో అయిపోద్ది. ఓకే, ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేద్దామా. డిప్లాయ్ చేసే ముందు ఒక చిన్న స్మాల్ చేంజెస్ చేద్దాం. లైక్ తెలుసుగా, ఇక్కడ హెల్లో వరల్డ్ ఇట్లా కాకుండా హెల్లో కోడి. వరల్డ్ డాటర్ పెడదాం. ఇక్కడ డాటర్ పెట్టేద్దాం, ఎందుకంటే ప్రాపర్ గా ఉంటుంది అక్కడ మనకి, ఓకేనా. రైట్, ఇప్పుడు సామ్ బిల్ డిప్లాయ్
శామ్ డిప్లాయ్. ఓకేనా? డిప్లాయ్ కొట్టదు. బిల్డ్ అయితే వెయిట్. సో బిల్డ్ చేశాను. మనం ఇంకొక చిన్న శామ్ కాన్ఫిగరేషన్ లో రీజన్ పెట్టాలి మనం. ఇది ఫస్ట్ టైం కదా. అది రీజన్. రీజియన్ స్టాక్ నేమ్ ఏదో ఫస్ట్ ఏదో యా యా యుఎస్ ఈస్ట్ 1. మనం యుఎస్ ఈస్ట్ 1 గా తీసుకుంటుంది. వర్జీనియా ఏదంటే ఉంది కదా. ఆ, అదేగా యుఎస్ అంటే షార్ట్ కట్ లేదు, యుఎస్ ఈస్ట్ 1. ఓకే ఓకే ఓకే. ఓకే. మరి చేంజ్ చేసాం కాబట్టి మళ్ళీ శామ్ బిల్డ్ కొడదాం. నాకు అర్థమైంది ఇప్పుడు లైవ్ లో ఆ ఏపీఐస్ గేట్వేస్ ని త్రూ ప్రోగ్రామ్ ద్వారా ఎలా అటాచ్ చేస్తావన్నా అని వచ్చింది. రైట్. ఆ, మనం శామ్. లోకల్ లో శాంపిల్ ఇన్పుట్ చేసి వర్కౌట్ చేసాము. క్లౌడ్ లో కూడా మన కోడ్ వర్క్ ఉంది మన ఇచ్చిన శాంపిల్ ఇన్పుట్ కి. ఎస్. అది రియల్ టైమ్ ఎస్క్యూస్ కి రియల్ టైమ్ ఎలా? గేట్వే కి ఈవెంట్స్ ఇన్పుట్ ఎలా పాస్ అవుతుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. శామ్ డిప్లాయ్ కొడుతున్నాను చూడు ఇప్పుడు. నీ క్లారిటీ తెప్పించేస్తాను చూడు ఈరోజు ఆ డౌట్స్ కి. ఎస్. ఇంకా డిప్లాయ్ అయితే అయింది. సరే వెళ్దాం. మన తెలుసుగా క్లౌడ్ ఫార్మేషన్ లో ఉంటుంది. ఓకే. సో ఇది ప్రదీప్ ఏడబ్ల్యూఎస్ ఏపీఐ అని వచ్చింది. ఓకేనా? సో దీంట్లో రీసోర్స్ లోకి వెళ్తే ఇప్పుడు ప్రెసెంట్ ఏమున్నాయి నీకు? ఓన్లీ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఫంక్షన్ ఉంది. కరెక్టేనా? ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాం. ఓకే. సో ఇది బేసిక్ ఒక లాంబ్డా ఫంక్షన్. దీనికి ట్రిగ్గర్ యాడ్ చేయాలి కదా మనం. రైట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ ద ట్రిగ్గర్ మాన్యువల్లీ, ఓకే, త్రూ ప్రోగ్రామ్ ద్వారా మనం దీనికి ట్రిగ్గర్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇది ఫంక్షన్ రన్ చేయాలంటే ఇక్కడ టెస్ట్ చేయాలి, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, అంతే కదా. ఇది దీనికి ఎటువంటి ట్రిగ్గర్స్ లేవు. సో అవునవును. టెస్ట్ చేయాలంటే డైరెక్ట్ గా మనం ఇలా టెస్ట్ చేయాల్సింది తప్పదు. అవునా? మన ఆల్రెడీ ఈవెంట్స్ లో ఇన్పుట్ ఉంది కాబట్టి అది ఆ, తీసుకుంటాను. ఆ, ఓకే. రైట్. ఇప్పుడు దీనికి ట్రిగ్గర్ యాడ్ చేసి చూస్తాను చూడు. మనము ప్రదీప్ లోకి వెళ్ళి ఈ టెంప్లెట్ యామల్ ఫైల్ లో ఈవెంట్స్ అని చూసారా? ఈవెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రిగ్గర్స్. ఓకే. ఓకే ఓకే. సో ఈవెంట్ యొక్క నేమ్ జస్ట్ హెలో వరల్డ్ అని పెట్టుకున్నా. ఇది ఈవెంట్స్ ఏంటి? ఇవన్నీ కూడా ఈవెంట్స్ అని ఉంటే దాని లోపల హెలో వరల్డ్ ఫంక్షన్ కి అంటే ఫంక్షన్ లోపల ఈవెంట్స్ ఉంటే ఈవెంట్స్ అంటే ఇవన్నీ కూడా ట్రిగ్గర్స్ అనమాట. దీంట్లో ట్రిగ్గర్స్ ఏమున్నాయి ఇక్కడ? హెలో వరల్డ్. హలో. ఇదేం చేస్తే నేనేమంటానంటే హెలో వరల్డ్ బదులు ఏపీఐ. ఓకే. ప్రదీప్ ఏపీఐ గేట్ వే అని ఇచ్చా. ఓకే. సో ఇది టైప్ టైప్. ఏంటి? ఇక్కడ మనము టైప్ ఎట్లా, ఏడబ్ల్యూఎస్ ఫంక్షన్ కావాలి అంటే టైప్ తీసుకుందాం సర్వర్లెస్ అని. సేమ్ మనం ఏపీఐ గేట్వే కావాలంటే టైప్ వచ్చేసి ఏపీఐ అని ఇస్తాం. ఓకే. సో ఏ టైప్ ఆఫ్ మెథడ్ యూస్ చేస్తున్నాం అంటే గెట్ మెథడ్. ఓకే. అండ్ ఎండ్ పాయింట్ వచ్చేసి హెలో. ఓకే. ఓకే. నేను హెలో బదులు నేను ఏమంటే గెట్ యూజర్ డీటెయిల్స్ అని ఇస్తా జనరల్ గా. ఓకేనా? రైట్. దీనికి ట్రిగ్గర్ యాడ్ చేసా అండ్ ఎండ్ పాయింట్ ఇది. ఓకే. ఇప్పుడు దీన్ని మళ్ళీ శామ్ బిల్డ్ శామ్ డిప్లాయ్. ఓకే. ఇది ఎండ్ చేసాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్స్ కూడా మనం ఇట్లా ఇచ్చేయాలి. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందన్నా మెథడ్ గెట్ పుట్ ఇవన్నీ మనం ఒక్కొక్కటి పెట్టుకోవచ్చా లేకపోతే అన్ని ఒకేసారి అన్న పెట్టుకోవచ్చా? ఒక్కో దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి క్రియేట్ చేసుకోవాలి వాడు. మన సర్వీస్ ని బట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు గెట్ ఇప్పుడు మళ్ళీ గెట్ శామ్ బిల్డ్ కొడతాం. యా.
శామ్ బిల్డ్ కొడతా. శామ్ డిప్లై. ఎస్. ఇప్పుడు చూసావా, ఏపీఐ గేట్వే క్రియేట్ చేస్తుంది దానికి. అంటే మాన్యువల్ గా ఇందాక మాన్యువల్ గా చేసాం, ఇప్పుడు త్రూ ప్రోగ్రామ్, ఇప్పుడు కోడ్ లోకి వెళ్దాం. ఇప్పుడు దీనికి ఏ ట్రిగ్గర్ లేదు కదా, ప్రోగ్రామ్ లో అటాచ్ చేసాం, రైట్? ఇప్పుడు నేను రీఫ్రెష్ కొట్టాను అనుకో, అటాచ్ అయిందా? తెలుసు. ఏపీఐ గేట్వే దీని మీద క్లిక్ చేసాం అనుకో, ఏమొచ్చింది? ప్రదీప్ ఏడబ్ల్యూఎస్ ఏపీఐ. ఎందుకు ఎట్లా ఉంది ఇది? మనం ఏమి ఇచ్చాము ఇక్కడ నేమ్? ప్రదీప్ ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే అని ఇచ్చాము, ఓకే. అంటే మొత్తం ఫుల్ నేమ్ ఇలా షార్ట్ కట్ ఇచ్చింది, ఓన్లీ ఏపీఐ, మిగతా ఉంటుంది. ఇది ఎండ్ పాయింట్. గెట్ యూజర్ డీటెయిల్స్. ఇప్పుడు నేను మీద క్లిక్ చేశాను అనుకో, వచ్చిందా మెసేజ్ హలో వరల్డ్ అని? అవునా? ఇప్పుడు నేను ఇదిగా, ఓకే. ఇప్పుడు నేను ఇంకోటి, ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు నేను ఇంకోటి క్రియేట్ చేస్తాను చూడు. ప్రదీప్ లోకి వెళ్ళి నేను ఇంకొకటి క్రియేట్ చేస్తా. ఓకే. సో ప్రదీప్, ఇది వచ్చేసి పోస్ట్ యూజర్ డీటెయిల్స్, ఓకే అనుకుందాం. ఇది వచ్చేసి ఇక్కడ క్రియేట్ యూజర్, ఓకేనా? సింపుల్ గా ఒకటి క్రియేట్ చేసాం. మళ్ళీ శామ్ బిల్డ్, శామ్ డిప్లై. ఎస్. ఓకే అయింది కదా. ఒకసారి వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? వచ్చింది. రెండు వచ్చాయి. ఒకటి గెట్ క్రియేట్ యూజర్, గెట్ డీటెయిల్స్. ఇప్పుడు ఇది కాల్ చేసామనుకో, లైక్ అదే వస్తుంది, ఎందుకంటే మనం ఇంకా హ్యాండిల్ చేయలేదు కదా వీటి రిక్వెస్ట్లని. ఓకే, మిస్సింగ్ అథెంటికేషన్ టోకెన్ అని వచ్చింది. ఓకే, సంథింగ్ ఎర్రర్ వచ్చింది. ఇంట్లో ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం? దానికి గెట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఈ లింక్స్ మనకి వీళ్ళు ఇస్తారన్న కంపెనీలో, ఎట్లా మనమే జనరేట్ చేస్తామా? మనమే క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను క్రియేట్ చేసాను, వాళ్ళు ఇచ్చారా? మనం మీరు. చెప్తాము డెవలపర్స్, నేను ఇట్లా క్రియేట్ చేశాను, ఈ యూఆర్ఎల్ యూజ్ చేసావు అనుకో నీకు యూజర్ డీటెయిల్స్ వస్తాయి. ఈ యూఆర్ఎల్ యూజ్ చేసావు అనుకో నువ్వు డేటాని యూజర్ ని క్రియేట్ చేయొచ్చు డీబీలో అని మనము ఒక అదే చెప్పగా ఇక్కడ అగ్రిమెంట్ లో ఇస్తాం ఆ డీటెయిల్స్. నేను ఇట్లా ఎండ్ పాయింట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, నేను ఇట్లా ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తున్నాను, దానికి మెథడ్ ఇది, ఓకే. నీకు రెస్పాన్స్ ఇలా వస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాం అనమాట ఫ్రంట్ ఎండ్ వాడికి. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం డెవలప్ చేసుకుంటాం మన కోడ్. ఓకే, ఓకే. క్లారిటీ వచ్చిందా రాలేదా ఇంకా? ఓకే, ఓకే. మనం ఆ టెంప్లెట్ యామల్ ఏదైతే చేస్తామో అదంతా వచ్చేస్తుంది ఇంకా డైరెక్ట్ గా పైన. ఎస్. ఇంకా వీళ్ళు దీన్నే యూజ్ చేసుకొని, ఓకే, మనం డెవలప్ స్టార్ట్ చేసుకుంటాం, దీన్నే యూజ్ చేసుకొని వాళ్ళు డెవలప్ స్టార్ట్ చేసుకుంటారు. సో వన్స్ ఇద్దరి కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్ సర్వీస్ తో ఇంటిగ్రేట్ చేసుకుంటారు ఇద్దరు.
ఆ యాక్చువల్ సర్వీస్ ఎలా ఇంటిగ్రేట్ అవుతుందా? యాక్చువల్ సర్వీస్ ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది అంటే, నువ్వు నేను ఉమ్, ఇద్దరం కూర్చొని, ఆ, లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ కూర్చొని ఒక ఒక మీటింగ్ లో, ఓకే ఉమ్, సార్ ఇదో నా రిక్వెస్ట్, ఇది పెట్టు నీ దాంట్లో ఉమ్, అని చెప్పి రీప్లేస్ చేస్తాడు డమ్మీ డేటాతో, ఆ, డమ్మీ URL తో రీప్లేస్ చేస్తాడు. ఓకే ఓకే. రీప్లేస్ ఇప్పుడు చేసి మన ఆ పోస్ట్ గెట్ వివరాలు అన్ని జనరేట్ అయిన లింకుల్లో దాంతో రీప్లేస్ చేస్తారు. ఆ ఒరిజినల్ లింక్స్ తో రీప్లేస్ చేస్తాడు. రీప్లేస్ ఉహు, చేసి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసుకొని ఉహు, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన ఆ రిజల్ట్ వచ్చినాయి అనుకో, ఉమ్, ఇంటిగ్రేషన్ అయినట్టు. లేదు అంటే ఓకే. ఎక్కడ బగ్ వచ్చిందో దాన్ని బగ్ రైజ్ చేసుకొని దాని మీద వర్క్ చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఇది ఫస్ట్ టెస్టింగ్ లో టెస్ట్ చేస్తారు ఇదంతా ఇట్లాగా శాంపుల్ గా. అవును. ఫ్రంట్ ఎండ్ సక్సెస్ అయితే డైరెక్ట్ ప్రొడక్షన్ అదే దాన్ని. ఎస్. వన్స్ వీళ్ళిద్దరు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు QA పంపిస్తారు. తర్వాత QA వాళ్ళ తర్వాత స్టేజ్కి వెళ్తుంది. ఆ స్టేజ్ తర్వాత ప్రొడక్షన్కి వెళ్తుంది. ఉమ్, అంటే పంపించే ఇద్దరు రాశారు, ఇద్దరు బాగానే చేశారు. అప్పుడు వ్యూలో ఉమ్, ఏమైనా చేంజ్, ఫ్రంట్ ఎండ్ లో ఏమైనా చేంజెస్ కావాలన్నా, లేదంటే బ్యాక్ ఎండ్ లో ఏమైనా చేంజెస్ కావాలన్నా, ఓకే. ఉమ్, సో అంటే బగ్స్ వస్తాయి అన్నమాట. వాళ్ళు డిఫరెంట్ ఉమ్, డిఫరెంట్ గా టెస్ట్ చేస్తారు కదా. సో డిఫరెంట్ అవును. డిఫరెంట్ గా టెస్ట్ చేసినప్పుడు బగ్స్ వస్తున్నప్పుడు ఆ బగ్స్ మీద వర్క్ చేస్తారు. ఉహు, ఉమ్. క్లియరా? ఓకే ఇంకేమైనా ఓకే. డౌట్స్ ఉన్నాయి దీంట్లో? అర్థమైంది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు కుల్. నాకు అర్థమైంది మీరు చెప్పిందని. ఇప్పుడు మనం లోకల్లో ఒక శాంపుల్ ఇన్పుట్ పెట్టుకొని ఏపీఎస్ ని లాండాస్ ని క్రియేట్ రైట్. చేస్తాం. దాన్ని రైట్. ఫ్యాన్ డిప్లై కొట్టి క్లౌడ్ లోకి వచ్చిన తర్వాత క్లౌడ్ లో కూడా టెస్ట్ చేస్తాం అది వర్క్ అవుతుందా రైట్. లేదా అని. ఆ రైట్. వర్క్ అయిన తర్వాత వన్స్ వర్క్ అయింది అనుకుంటే మనం పిఆర్ రైజ్ చేస్తాం. రైట్. రైజ్ చేసినప్పుడు అది యాక్సెప్ట్ అయితే అది టెస్టర్ కి వెళ్తుంది. రైట్. టెస్టర్ ఏం చేస్తాం, ఎగ్జిస్టింగ్ ఉన్న ఏదైతే మన రిక్వైర్మెంట్స్ చేసాం ఫుల్ఫిల్ చేసామో ఆ ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళు టెస్టింగ్ లింక్స్ పెట్టుకొని టెస్ట్ చేసుకుంటారు అప్డేట్ అవుతుందా లేదా, వర్క్ అవుతుందా లేదా, బగ్స్. రైట్. మళ్ళీ యా. ఆ వర్క్ అవ్వకపోతే మళ్ళీ మనకి ఇస్తారు టాస్క్, మనం దాన్ని రెక్టిఫై చేసి పంపించి వర్క్ అయితే ప్రొడక్షన్ డైరెక్ట్ ఎస్. ప్రొడక్షన్ యాక్చువల్ లింక్స్ పెడతారు డైరెక్ట్. ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో అదే కదా, అంతే కదా. ఎస్ అంతే. అప్పుడు ఈ రెండింటిని కూడా అంటే లైక్ డెవలప్ లో రన్ అవుతున్న రెండు అప్లికేషన్స్ తీసుకెళ్లి ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తారు అన్ని టెస్ట్లు కంప్లీట్ అయిన తర్వాత. ఓకేనా? క్లియరా? ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ఈ లోకల్లో ఇది ఎందుకు చేసుకుంటున్నామంటే, మనకి ఈ API గేట్వేని మనం ఇక్కడ హ్యాండిల్ చేయలేం. అది ఎక్కడుంది? AWS క్లౌడ్ లో ఉంటుంది ఆ సర్వీస్. సో మనం ఎలా అనుకుంటామంటే, మనకి ఇన్పుట్ ఒకవేళ API గేట్వే నుంచి అంటే ఆ URL నుంచి హిట్ చేస్తే మనకి ఇన్పుట్ ఇలా వస్తుంది అని మనం ఊహించుకుంటాం. ఓకే ఓకే. దానికి ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. ప్రతిసారి మనము ఆ AWS లో డిప్లాయ్ చేసి టెస్ట్ చేసే బదులు ఆ ఇన్పుట్ వచ్చే ఫార్మాట్ ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే ఇక్కడ రీసోర్స్ ఉందా? ఇది చూడు. ఈ రీసోర్స్ ఈ పాత్ తీసుకుంటాం. ఈ పాత్ తీసుకొని ఏదైతే ఎండ్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ గెట్ డీటెయిల్స్ అనుకో, ఇక్కడ ఏం రాస్తాము? ఇఫ్ పాత్ లో గెట్ డీటెయిల్స్ ఉంటే ఏం చేయాలి అని లాజిక్ రాస్తాం. ఓకే ఓకే. ఓకేనా? అలా కాకుండా మనకి క్రియేట్ ఉందనుకో, ఇఫ్ పాత్ క్రియేట్ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తాం? పాత్ కాదండి, క్రియేట్. ఇంకొక లాజిక్. ఎస్, మనం కరెక్ట్. ఈవెంట్స్ లో మల్టిపుల్ పెట్టుకుంటాం, మల్టిపుల్ కి రైట్. మల్టిపుల్ రిక్వెస్ట్లు మనకి రైజ్ అవుతాయి. ఎస్. ఈ మనకి రిక్వెస్ట్ ఇన్పుట్ ఫార్మాట్ జనరేట్ అవ్వగానే అక్కడ ఎగ్జాక్ట్లీ. మన లాంబ్డా ఫంక్షన్ లో మ్యాచ్ అయిందా లేదని చెక్ చెక్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఆ పాత్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇదిగో ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటాం. ఓకేనా? అంటే వాడు ఏ ఎండ్ పాయింట్ ని క్లిక్ చేస్తున్నాడు అనేది మనము ఇక్కడ పిక్ చేసుకుంటాం. అంటే మనకు వచ్చే ఇన్పుట్ ఇదే కదా. అంటే ఇన్పుట్ లో ఈ పాత్ లో చెక్ చేసుకొని ఆ వచ్చిన ఇన్పుట్ యొక్క రిక్వెస్ట్ ఎండ్ పాయింట్ బేస్ చేసుకొని ఏ ప్రాసెస్ చేయాలి అనేది మనము రాసే లాజిక్ అన్నమాట. అది ఓకేనా. క్లియరా? సో సింపుల్ ఇక్కడ ఓకే. ఏం రాస్తాం ఇప్పుడు? ఇఫ్, ఇప్పుడు చూస్తాను ఆ చూడు. పాత్ లో ఏదైతే ఉందో ఇప్పుడు నేను మనం. ఎండ్ పాయింట్ అన్నాం. సింపుల్ గా ఎండ్ పాయింట్ ఇజ్ ఈక్వల్ టు ఈవెంట్. ఓకే. నెక్స్ట్ ఈవెంట్ లోపల ఏంటిది? పాత్. ఓకే. ఈవెంట్ పాత్. ఓకే. ఇప్పుడు సింపుల్ గా ఇది ఇచ్చేస్తారు రిటర్న్ గా. అంటే ఏ ఏ పంత్ కాల్ చేసాం అనేసి. ఓకే, ఇది తీసేద్దాం. ఇప్పుడు నేను డైరెక్ట్ రన్ చేశాను అనుకో. ఓ సారీ.
ఇది తీసేద్దాం. ఇఫ్ ఎండ్ పాయింట్ ఈక్వల్ టు ఇప్పుడు డైరెక్ట్ రన్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్ రన్ చేద్దాం. నీకు అది మనం ఇఫ్ క్లా కండిషన్ పెట్టలేదు కదన్నా. ఇఫ్ కండిషన్ పెట్టలేదు కదన్నా. లేదు లేదు, జస్ట్ మెసేజ్ రిటర్న్ లో ఎండ్ ఉమ్, పాయింట్ ని చూద్దాం ఏంటి అనేది మనం పంపించింది. ఓకే, ఓకే. చేద్దాం. సరే ప్రదీప్ అన్న. ఏపీఐ టెస్ట్ వచ్చిందా? ఉమ్, ఓకేనా. ఉమ్, సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇఫ్ ఇఫ్ ఉమ్, ఎండ్ పాయింట్ ఉమ్. ఈక్వల్ టు ఇది ప్రదీప్ స్లాష్ అయితే రిటర్న్ లేదంటే ఇక అంటే రిటర్న్ ఈ ఎండ్ పాయింట్ ఇదే. ఇది ఎల్స్ ఇది ఎల్స్ నాట్ అవైలబుల్ పెట్టుకుంటే ఎల్స్ నాట్ ఫౌండ్. ఓకే. సో ఇప్పుడు నేను ఇది కదా ఇన్పుట్ ఇస్తుంది, నేను ఇది తీసేస్తా పాత్ ఇది కదా. నేను సింపుల్ గా జస్ట్ నార్ చేంజ్ చేశాను అనుకుందాం. ఇది లేదు కదా. ఇప్పుడు రన్ చేస్తే ఆ ఎండ్ పాయింట్ మ్యాచ్ అవ్వదు కదా, అప్పుడు ఏమవుతుంది? ఏమొచ్చింది? నాట్ ఫౌండ్. ఓకే. ఇప్పుడు నేను ప్రాపర్ ఇచ్చాను అనుకో. ఇప్పుడు ఏమొచ్చింది? వచ్చిందా ప్రదీప్ ఏపీఐ టెస్ట్? ఇప్పుడు క్లియరా? దీన్ని బట్టి దాంట్లో ఆ పోస్ట్ మెథడ్ పోస్ట్ ఈక్వల్ టు పుట్ అయితే క్రియేట్ అని, గెట్ అయితే రీడ్ అని, ఇంకా మనము రాసుకుంటాం. క్రియేట్ సర్వీస్ రాసుకొని అది డీబీలో పెట్టాలి డేటాని, లేదంటే డీబీలో డెలీట్ ఎగ్జాక్ట్లీ. చేయాలని ఇంకా రాసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. మనము ఈటీఎల్ చేసాం కదా, ఉమ్, సేమ్. ఇప్పుడు రిక్వెస్ట్ వచ్చేసింది, ఇంకా ఈటీఎల్ నీకు ఆల్రెడీ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. ఉమ్, ఓఆర్ఎం నాలెడ్జ్, లైక్ ఎలా ఉమ్. స్టోర్ చేస్తాము, ఇలాగే చేస్తాము. ఓకే, ఓకే, ఓకే. ఆ రెండింటిని మిక్స్ చేస్తే అయిపోయింది. ఓకేనా. ఫుల్ క్లారిటీ వచ్చింది ఇప్పుడు. సర్వీసెస్ చాలా సింపుల్ కదా. కాకపోతే దీంట్లో ఏంటి అంటే క్లారిటీ వస్తే మనం యా, చాట్ పెట్టుకోవడానికి కొట్టుకుంటూ రావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా రాలేదా అది చెప్పు నాకు. వచ్చింది నా ఇప్పుడు. ఓకే కదా, 100% వచ్చిందా రాలేదా? వచ్చిందా, వచ్చిందా. ఇంకా రైట్. వర్క్ సో ఇది గోయింగ్ ఫార్వర్డ్ ఏదైనా మనకు కొత్త తగిలితే తప్ప. సో నీకు అర్థమైంది కదా, యాక్చువల్ గా జరిగే ఫ్లో అయితే అర్థమైంది కదా. ఆ, రైట్. సో ఇక్కడ చూడు, ఇది మనం ట్రెడిషనల్ వే, అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఆ, ఇట్లా రాస్తాం. ఓకే. ఈ పాత్ మ్యాచ్ చేసుకొని రెస్పాన్స్ ఇలా ఇస్తాం. ఇది ఆప్టిమైజ్డ్ వే అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ బదులు మనము కొన్ని డెకరేటర్స్ యూజ్ చేసుకొని బిల్డ్ చేస్తాం ఇట్లాగా. ఓకేనా. ఓకే. రైట్. సో దీన్ని నేను రేపు ఇఫ్ కండిషన్ చేసి చూపిస్తాను. దీంట్లోకి ఎలా ఆప్టిమైజ్ చేయాలో చూపిస్తాను. సో వన్స్ ఓకే. ఆప్టిమైజ్ చేసిన తర్వాత ఇంక నీకు లాజిక్ ఆల్రెడీ మనము అక్కడ ఇంక నువ్వు రెజ్యూమ్ లో పెట్టేసుకోవచ్చు. ఇంకా నువ్వు మళ్ళీ దీన్ని ఎన్ని రాయాలా అంటే, నేర్చుకోవాలా అంటే అవసరం లేదు. నీకు ఫ్లో అనేది ఇంపార్టెంట్. నువ్వు ఆల్రెడీ ఈటీఎల్ అవునవును. ప్రాసెస్ చూసేస్తావు. ఈటీఎల్ లో ఒక రిక్వెస్ట్ వచ్చిన తర్వాత దాన్ని వాలిడేషన్ ఎలా చేయాలి, దాన్ని డేటాని ఎలా మూవ్ చేయాలి అన్ని చూసావు. సో ఇప్పుడు నీకు ఇన్పుట్ వచ్చింది. ఇన్పుట్ లో నుంచి నువ్వు ఎలా ప్రాసెస్ చేస్తావా అనేది నీకు నీ ఐడియా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మల్టిపుల్ ఈవెంట్స్ ఉంది. ఆ, అది ఎస్పీ అవని మనం ఏంటంటే యాప్ డాట్ ఫైవ్ లో ఇప్పుడు ఈవెంట్ ఈక్వల్ టు ఇదైతే ఈ ఈ ఫంక్షన్ జరగాలి. లేదు ఏపీఐ ఇన్పుట్ అయితే ఏపీఐ నో 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 పర్ఫార్మెన్స్ నో 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 అట్ అవ్వదు ఒక సర్వీస్ నాట్. ఏదైనా. వెయిట్. ఆర్కిటెక్చర్ అనేది ఎప్పుడు కూడా ఒక సర్వీస్ ఒక ట్రిగ్గర్ మాత్రమే తీసుకుంటుంది. మ్మ్. ఓకే. ఇప్పుడు మన ఈ ఆర్కిటెక్చర్, సారీ క్లోజ్ చేశానా. ఇప్పుడు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూడు, ఏదైనా సరే ఒకటే ఉంటుంది ఇన్పుట్. మ్మ్. ఓకే. అది ఓకే. ఎస్పిఎస్ నుంచి వస్తుందా లేదంటే ఏపీ గేట్వే నుంచి వస్తుందా, అంతేగాని ఆ, ఒక్- ఇందాక ఆ, చూపించారు కదన్నా లాండాకి మల్టిపుల్ ఇన్పుట్స్ పెట్టుకుంటామని అంతే. అంటే ఇక్కడ నేను చూపించింది ఏంటి అంటే యూ కెన్ సెలెక్ట్ ఎనీ.
ట్రిగ్గర్. అంతే. అంటే మల్టిపుల్ అంతేగాని లో ఉండదు. ఉన్నాయి కదా అని చెప్పేసి అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళావు అనుకో, ఓకే అఫ్ కోర్స్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నా మళ్ళీ నువ్వు లాంబ్డాలో హ్యాండిల్ చేయాలి వాటిని. అంటే ఇప్పుడు ఎస్కేఎస్ నుంచి వస్తుందా, ఎస్ఎన్ఎస్ నుంచి వస్తుందా, ఏపీఐ గేట్వే నుంచి వస్తుందా అని ఈ లాంబ్డాలో మళ్ళీ కోడ్ రాయాలి నువ్వు. మనకు తెలియదు అది. ఎస్ తెలీదు, కాకపోతే లాంబ్డా రాసుకోవచ్చు బేస్డ్ ఆన్ కానీ ద ఇన్పుట్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని. అదే అదే మనకు ఇన్పుట్ వచ్చే స్ట్రక్చర్ బేస్ చేసుకొని. ఇన్పుట్ ని బట్టే ఏదైనా. ఓకే సో ప్రాప్ ఎండ్ అంటే అల్టిమేట్లీ అంతే కదా, ఇన్పుట్ ని బట్టి మనం అంతే. కోడ్ రాసుకుంటాం, S3 లో అవును. పెట్టాలా, డీబీలో అవును. పెట్టాలా, లేకపోతే ఇంకొక రిపోర్టింగ్ టూల్ కి పంపించాలా, అంతా ఇంకా ఎస్. అదే. ఎస్ ప్రాపర్ గా స్ట్రక్చర్ ని ఇలా మెయింటైన్ చేస్తారు, ఒక లాంబ్డాకి ఒక రిక్వెస్ట్ వచ్చేటట్టు. ఓకే సో చూస్తే నువ్వు ఇక్కడ ఎక్కడైనా చూడు ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్స్ ఏం చూసినా నీకు సేమ్ అలాగే ఉంటుంది. ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్తుంది కానీ ఒకే దానికి రెండు రావు. ఓకే ఇవన్నీ చూడు ఆల్మోస్ట్. ఓకే ఈ లాంబ్డాకి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది, బట్ అవుట్పుట్ వచ్చేసి S3లోకి వెళ్తుంది అండ్ DBలోకి డీబీలో. రెండిట్లోకి వెళ్తుంది. ఓకే సో ఒక ట్రిగ్గరే ఉంటుంది, మాక్సిమం ఒక ట్రిగ్గరే ఉంటుంది, రెండు ట్రిగ్గర్లు మెయింటైన్ చేయరు అసలు. అలా మెయింటైన్ చేశారంటే రెండు ట్రిగ్గర్లు మెయింటైన్ చేయాల్సింది వచ్చిన దగ్గర రెండు లాంబ్డాలు క్రియేట్ చేసుకుంటారు కానీ ఓకే అంటే ఒకే లాంబ్డాలో టూ ఫంక్షనాలిటీస్ ని బిల్డ్ చేయరు రియల్ టైంలో. ఓకేనా, ఒక ఫంక్షనాలిటీ సంబంధించింది ఒక లాంబ్డా అంతే. ఓకేనా, క్లియర్. రేపు కనెక్ట్ అవుదాం. ఓకే సరే అంటే ఓకే బ్రదర్. ఓకే చెప్పు. బయలుదేరాలి. ఓకే ఓకే బాయ్.